ఇప్పుడు ఎలా ఉంది? నేను ఎంతసేపటి నుంచి ఇలా ఉన్నాను? ఒక గంట నుంచి ఇలాగే ఉన్నారు. నాకు చాలా భయం వేసింది. నువ్వు కూడా ఈ పంజరంలో చిక్కుకున్నావా? అవును సార్, మీ ఫోన్ కాల్ రాగానే వచ్చేసాను. అంతలో ఎవడో వంటవాడు రామయ్య అంట నా తల మీద గట్టిగా కొట్టాడు. తెలివి వచ్చి చూసేసరికి మన ముగ్గురం ఇక్కడ పడున్నాం. రామయ్య ఎంతో నమ్మకస్తుడైన వాడు. ఎన్నో సంవత్సరాలుగా మా ఇంట్లో ఉంటున్నాడు. ధనం మనిషిని ఎంతైనా దిగజారుస్తుంది. ఇందులో మ్యాటర్ని దిగొచ్చాయి. 5 నిమిషాలు టైం ఇస్తాను. ఎస్ సార్. మనం 5 నిమిషాల్లో ఎలాగైనా సరే బయటికి వెళ్లే దారి వెతుకు. ఎలా తలుపు పగలగొట్టడం సాధ్యం? అది కాకుండా రామయ్య అక్కడే కాచు కూర్చున్నాడు. అంటే పాపకి సూచనలు ఇవ్వటానికి ఓ రేడియో స్టేషన్ ఫిక్స్ చేశారా? రేడియో స్టేషన్ అక్కర్లేదు సార్, ఇవన్నీ ఒక బ్రీఫ్ కేసులో పెట్టి ఆపరేట్ చేయొచ్చు. పాప పక్కన ఎవ్వరూ లేని టైములో సూచనల్ని పంపిస్తున్నారు. ఎన్ని గంటలకి పంపిస్తున్నారు? క్లోరోఫారం ఇచ్చి పాప పక్కనున్న వారికి స్పృహ తప్పించి 12 గంటల రాత్రప్పుడు పైడి తల్లి తులసి నోట్లో రక్తం వేసేటప్పుడు సూచనల్ని పంపిస్తున్నారు. సుధీర్, 21st ఇండికేషన్ ని దిగొచ్చాయి. ఓకే సార్. 21వ సూచన ఏమిటంటే యువర్ హార్ట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ స్లోలీ స్లోలీ. తులసికి ఇండికేషన్ చేరటానికి ముందే మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఉంది, తలుపులు పగలగొట్టుకుని వెళ్ళిపోదాం. కరెక్ట్ సార్. కమా. ओ भाई साहब इधर आओ। ओ भाई आओ। क्या साहब? बिस्तर कैसे जाना? इधर है साहब। इस तरफ? कितना दूर है? बहुत नजदीक साहब। कैसे जाना भाई? ऐसा जाके बाजू में मुड़ लेना साहब। अच्छा अच्छा शुक्रिया। ఓ ఇడియట్. సుధీర్, నువ్వు వెంటనే హాస్పిటల్ వెళ్ళు. తీసుకొస్తా ఉంటాడే. ఏం చేయాలో తెలుసుగా? వెళ్ళు. కమా, చెప్పు. ఎవరు చేశారు? నాకు తెలీదు, నాకు తెలీదు. శారదమ్మ, కారపడి పట్టరా. తులసి పట్టు బాధ వీడు పడాలి. వద్దు, అంతా చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. ఆనాడు భూత వైద్యుడిని పిలుచుకొద్దామని నేను వెడుతుండగా ఆనాడు మన ఇంటి ముందు ఒక ఆయన నిల్చున్నారు. నన్ను పిలిచారు. నేను చెప్పినట్లు వింటే మనిద్దరం లక్షాధికారం కావచ్చు అని ధనాశ చూపించారు. నోట్ల కట్టలు నాకు చూపించారు. అయ్యా, ధన వ్యామోహంతో నేను దానికి బలైపోయాను. వారు కృష్ణనాథాశ్రమానికి ఒక ముఖ్యుడు శ్రీనివాస పెళ్ళై ఆయన ప్లాన్ ప్రకారం ఆయన్ని భూత వైద్యుని వేషంలో ఇంటికి తీసుకొచ్చారు. ఎవరూ లేనప్పుడు ఇంటికి వచ్చేవారు, ఏవేవో చేసేవారు. అయ్యా, ఎంగిలి కుట్టి కాశపడి చిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టాను. దేవుడు లాంటి యజమానికి, అమ్మగారికి కీడు తలపెట్టాను. అభం శుభం తెలియని తులసమ్మ ఇలా కావడానికి నేనే కారకుండి. నేను మీ అందరినీ మోసగించాను. నా మొహాన్ని నేనిక చూపించలేదు. నేనిక బ్రతకూడదు, నేనిక బ్రతకూడదు.